నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. 3 నెలల్లో వాటిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని సీజేఐ గవాయ్ సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తగిన టైంలో నిర్ణయం తీసుకోవాలి అనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే దానిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొద్ది రోజులకే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపుడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ స్పీకర్ కి పిటిషన్స్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో తొలుత హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతూ ఉండగా మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. సుప్రీంకోర్టులో ఈ కేసును విచారించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీస్ల ధర్మాసనం స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టు 2024 నవంబర్లో స్పీకర్ ని 4 వారాల్లో షెడ్యూల్ నిర్ణయించాలని ఆదేశించినప్పటికీ ఏ చర్య తీసుకోలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ జాప్యం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని 10వ షెడ్యూల్ అమలులో వైఫల్యంగా భావించింది సుప్రీం. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో మొత్తం 9 సార్లు విచారణ చేపట్టింది. ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 3.5 నెలల తర్వాత తీర్పిచ్చిన సుప్రీం అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కి డెడ్ లైన్ విధించింది. ఈ కేసులో స్వయంగా సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని పిటిషన్లో కోరినా సుప్రీంకోర్టు అందుకు ఒప్పుకోలేదు. రాజ్యాంగ సూత్రాల్ని అనుసరిస్తూ స్పీకర్ పదవికి గౌరవమిస్తూ స్పీకరే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో బాల్ని స్పీకర్ కోర్టులోకి నెట్టినట్లయింది. అయితే 3 నెలలు టైం పెట్టడంతో ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా కీలక అంశాలున్నాయి. ఏ ఎమ్మెల్యే కూడా స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయ ఫిరాయింపులు జాతీయ చర్చనీయాంశంగా మారాయని, దాన్ని అరికట్టలేకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కి కట్టబెట్టారని, దీనికి సంబంధించి న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. స్పీకర్ ఒక న్యాయ నిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే కోర్టుల పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్ గా వ్యవహరిస్తారని తీర్పులో స్పష్టం చేసింది ధర్మాసనం. ఇంతకుముందు కేశం మేఘచంద్ర జడ్జిమెంట్ ఎలా ఇచ్చారో మా కేసులో కూడా అలానే ఇవ్వడం కోరడం జరిగింది. సో దానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు ఈరోజు 3 మంత్స్ గడువు ఇచ్చింది. 3 మంత్స్ లోపల డెసిషన్ తీసుకోమని స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ ఎనీ ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ని డిలే చేయడానికి ట్రై చేస్తే మాత్రం వాళ్ళకి అగేన్స్ట్గా ఇన్ఫ్లుయెన్స్ డ్రా చేయమని కూడా లిబర్టీ ఇవ్వడం జరిగింది. ఎఫెక్టెడ్ ఎమ్మెల్యే పైన ఇమీడియట్గా కేసు వేస్తే అది 4 ఇయర్స్ అయినా కూడా డిసైడ్ అవ్వట్లేదు. సో దానివల్ల లాస్ట్కి ఎండింగ్ 2 మంత్స్లోనో 3 మంత్స్లోనో లేదు ఈయన డిస్క్వాలిఫైయర్ అని చెప్తున్నారు. కానీ ఈ 4 మంత్స్ ఆ ఎమ్మెల్యే ఎంజాయ్ చేస్తున్నాడు పదవి కాలాన్ని. సో అది ఎలా ఉందంటే అది ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్ అనే తీరులో ఉంది అని ఆ కమెంట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్పాము ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ ఇస్ అలైవ్ అని అన్నాము. అండ్ వాళ్ళు అన్నారు కూడా ఈ కేసులో పేషెంట్ని చనిపోనివ్వమని కూడా చెప్పడం జరిగింది. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కమెంట్ టుడే. శాసనసభ స్పీకర్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారు కాబట్టి దీనిపై పార్లమెంటు సమీక్షించాల్సిన అవసరం ఉందని తీర్పునిచ్చింది. సుమారుగా 40 నుంచి 50 పేజీల జడ్జిమెంటు, చాలా పెద్ద జడ్జిమెంటు. అది వారు పారాగ్రాఫ్లు చదువుకుంటూ వెళ్ళి చాలా పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇవన్నీ కన్సిడర్ చేస్తూ స్పీకర్ ఈ రకంగా పెట్టుకుని కూర్చున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది. దాన్ని ఎక్కడో అక్కడ చేయాలి. కానీ పార్లమెంట్లో కానీ ఈ యాక్ట్లో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ స్పీకర్కి ఇంత టైం ఇవ్వాలని ఫిక్స్ చేయాలని ఎక్కడా లేదు. అయితే స్పీకర్ నుంచి తీసేసి
గవర్నర్లకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా పార్లమెంటు ఇన్ ఇట్స్ విజ్డమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అనర్హత పిటిషన్లపై విచారణ ఏళ్ల తరబడి సాగడం అర్ధరహితమని, ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే స్పీకర్ నోటీసు జారీ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 3 నెలల్లోపు అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? స్పీకర్కు సంబంధం లేకుండా సుప్రీంకోర్టే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చా? గతంలో కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి? దీనిపై తెలంగాణ హైకోర్టు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుతో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారితో మాట్లాడదాం. ఏంటి ఈ తీర్పు ఎమ్మెల్యేలకు అనుకూలమా, పిటిషనర్లకు అనుకూలమా? ఈ తీర్పు 100% పెటిషనర్లకు అనుగుణం. మా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు డిఫెక్షన్ అయినరు, ఆ పార్టీలకు మారిపోయినరు. వాళ్ళ మీద అనర్హత వేటేయమని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేసు స్పీకర్ ముందర కేసు వేసినారు. ఇక ఆయన కేసు వేసిన తర్వాత స్పీకర్ గారు దాన్ని డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేయకుంటే టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఏమని వేసింది? అయ్యా, మరి స్పీకర్ 10th షెడ్యూల్ ప్రకారం వాళ్ళ క్లియర్ కేసు అనర్హత వేటుపడ్డది, వాళ్ళు ఎమ్మెల్యేస్గా కంటిన్యూ చేయడానికి వీల్లేదు అని మేము కేసు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ డిసైడ్ చేయాల్సిందే. రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ప్రకారము స్పీకర్కే పవర్స్ ఇచ్చారు కాబట్టి ఇది స్పీకరే డిసైడ్ చేయాలి, ఇంకోటి డిసైడ్ చేసే కేసు కాదని ఆయనకు టైం షెడ్యూల్ ఇచ్చేసి డిస్పోజ్ చేయమని జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు 10th షెడ్యూల్కి అనుకూలంగా ఒక షెడ్యూల్ ఇచ్చి స్పీకర్ను డిసైడ్ చేయమని ఆయనకు సజెషన్లు ఇచ్చాడు, రికమెండ్ చేసిండు. అక్కడ దానిపైన రిట్ అప్పీల్ వేసిండు. రిట్ అప్పీల్ వేస్తే డివిజన్ బెంచ్ జడ్జిమెంటు ఎవరికి అర్థం కాలేదు ఇంతవరకు. అసలు ఏం రాసిండు డివిజన్ బెంచ్ జడ్జిమెంటు? 10th షెడ్యూల్ ఏం చెప్తుంది? ఈ స్పెసిఫిక్ టైంలో స్పీకర్ డిసైడ్ చేయాలి. ఒక బీష్వాయ్ జడ్జిమెంట్ ఉంది, అది డివిజన్ బెంచ్ జడ్జిమెంట్. ఆ ఇది 2006 అనమాట, కుల్దీప్ బీష్వాయ్ జడ్జిమెంట్లో. కానీ అది ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ కాదు. ఇంత మట్టుకు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి ఇంత టైంలో కేసు డిసైడ్ చేయాలని చెప్పినటువంటి జడ్జిమెంట్ ఇదే జడ్జిమెంట్. ఈరోజు ఇచ్చినటువంటి చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చరిత్రాత్మక తీర్పు. ట్రైబ్యునల్ చైర్మన్ విచ్ ఈస్ అండర్ ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. దేర్ ఫోర్ వీఆర్ డైరెక్టింగ్ ది స్పీకర్ మైట్ బి స్పీకర్ బట్ /చైర్మన్. ఎట్లాంటి ఎమ్మెల్యేలైనా ఎందుకు లిటిగేషన్ను ప్రొట్రాక్ట్ చేయడానికి, దీన్ని పెండింగ్లో పెట్టడానికి, దాన్ని అడ్వర్స్ ఇన్ఫరెన్స్గా డ్రా చేసి దట్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ అగైన్ డిస్క్వాలిఫికేషన్. ఇలా టైం వచ్చింది, మేము పార్లమెంటును రికమెండ్ చేస్తున్నాము. ఇదే టైప్ జడ్జిమెంటు కేశవ్ మెగా జడ్జిమెంట్లో అప్పుడు రోహింగ్టన్ నారిమన్ చెప్పారు. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే 3 నెలల సమయం ఇచ్చిందో, గతంలో కూడా 2 జడ్జిమెంట్ల సందర్భంలో కూడా ఇలాంటి టైం ఫిక్స్ చేసింది, కానీ అవి రూపుదాల్చలేదు కదా. ఒకటి ఎట్ కాదు, సింగ్ రాణా స్టేట్ ఆఫ్ యూపీలో ఫస్ట్ ఏం చేసినారు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు ఇంత వ్యవధిలో అన్న టైం ఫ్రేమ్ చెప్పాలి. అప్పుడు కూడా మీరు ఇంత వ్యవధిలో, కొంత వ్యవధిలో మీరు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్, అనర్హత పిటిషన్ మీరు డిసైడ్ చేయమని చేస్తే అప్పుడు యూపీ హైకోర్టు జడ్జిమెంట్ను స్పీకర్ కేర్ చేయక దాని మ్యాటర్ పెండింగ్ పెట్టిండు. మళ్ళీ తర్వాత 4 months తర్వాత అదే హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ పిటిషన్ చేశారు. హైకోర్టే డిసైడ్ కూడా చేయలే, మళ్ళీ సెకండ్ టైం కూడా డిసైడ్ చేస్తామని సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేసిన సందర్భం అది. రాజేందర్ సింగ్ రాణా కేసులో జస్టిస్ సుబ్రహ్మణ్యం ఐ సెడ్ మేము మళ్ళీ స్పీకర్కి పంపిస్తే మళ్ళీ 1 year అవుతుంది కాబట్టి ఈ పుణ్యకాలం కూడా అయిపోతుంది కాబట్టి ఈ పరిస్థితి లేదని వాళ్ళే సుప్రీంకోర్టే డిసైడ్ చేసింది. అంటే ఒకవేళ స్పీకర్ ఫైనలైజ్ చేయకపోతే సుప్రీంకోర్టే నేరుగా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఎస్, నేరుగా డిసిషన్ తీసుకునే అవకాశం సుప్రీంకోర్టుకు 141 కింద, ఆర్టికల్ 140 కింద ఫుల్ పవర్స్ ఉన్నాయి టు డిసైడ్. It is a positive, mandatory, mandamus direction is being issued, calling upon, directing the chief speaker to decide case within 3 months. There is no alternative. ఒకవేళ 3 నెలల్లోపు ఈ ప్రాసెస్ అన్నది పూర్తి కాకపోతే మళ్ళీ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టును మళ్ళీ తన గడువు పెంచాలని అవకాశం ఉంటుందా? 3 months కనుక స్పీకరు డిసైడ్ చేయలేకుంటే ఎటువంటి పరిస్థితులు చూపించాలి? ఎట్లాంటి మళ్ళీ మొన్న వచ్చిన కరోనా వచ్చినట్టు పరిస్థితిలో చూపిస్తే
అప్పుడు స్పీకర్ ఏం చేశారంటే, సార్ దీస్ ఆర్ ది రీజన్స్, ఈ రీజన్స్ వల్ల, ఈ కారణాల వల్ల నేను కేసు డిసైడ్ చేయలేకపోయినా అని సేమ్ బెంచ్ దగ్గరికి వెళ్ళి ఒకటి రివ్యూ ఫర్ బీయింగ్ మెన్షన్డ్ ఐఏ ఫైల్ చేసుకొని కోరచ్చు. స్పీకర్ ముందున్న ఆప్షన్ ఏంటి? స్పీకర్ ఏం చేయాలి ఇప్పుడు? స్పీకర్ తక్షణమే నోటీసులు అందరికి ఇచ్చేసి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి డే టు డే సెషన్ పెట్టి కేసు హియరింగ్ చేయాలి. ఒకవేళ స్పీకర్ డిసిషన్ తీసుకుంటే అది ఎమ్మెల్యేలకు అనుకూలమే కావచ్చు, వ్యతిరేకమే కావచ్చు, ఏదొచ్చినా ఎవరైనా మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? బహదూర్ సింగ్ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, ఒకవేళ స్పీకర్ డిసిషన్ ఇటు తీసుకొని అటు తీసుకొని హైకోర్టుకు కూడా విత్ ఇన్ 2 monthsలో డిస్పోజ్ చేయమన్నారు. అది స్పీకర్ డిసిషన్కి సపోర్ట్ డిస్క్వాలిఫై చేయలేడు, ఆయన చెయ్యడు. హైకోర్టు 2 monthsలోనే డిసైడ్ చేయాలి ఆ కేసు. హైకోర్టు చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్తారు. ఎవరు ఓడిపోయిన పార్టీ, ఓడిపోయిన వాళ్ళు సుప్రీంకోర్టు కూడా 2 monthsలో డిసైడ్ చేయాలి. మరి రామచంద్రరావు గారు అయితే దీనికి సంబంధించి స్పీకర్ డిసిషన్ మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి మరి స్పీకర్ ముందున్న ఆప్షన్ 3 నెలల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్న వాళ్ళు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. హైకోర్టు కూడా అది 2 నెలల్లోపే దానిపైన నిర్ణయం తీసుకోవాలనేటువంటి తీర్పులు కూడా గతంలో కోర్టులు ఇచ్చినటువంటి అంశం అన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై స్పీకర్ ఏం చేయబోతున్నారు? స్పీకర్ ముందున్న మార్గాలేంటి? ఈ అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం స్పీకర్ కోర్టులోకి వచ్చింది. 3 నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 3 నెలల్లో తేల్చాలంటే వేటే వేయాలని ఉందా, లేదంటే అనర్హత పిటిషన్లను పరిష్కారం చేయాలనా? ఇంతకీ స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తామన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని చెప్పారు. దాని మీద నేను న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు నేను మీకు చెప్తాను. ఇచ్చిన రిప్లై కూడా ఇచ్చాను. చెప్తా, నేను సుప్రీంకోర్టు వచ్చినాక మీకు అన్నీ చెప్తా, అన్ని వివరాలు చెప్తా. దాపెట్టుకునేది అయితే ఉండదు, అది దాపెట్టేది అయితే ఉండదు. అన్నీ చెప్పేటివే ఉన్నాయి, చెప్తా, తప్పకుండా చెప్తా, అన్నీ చెప్తాను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మాజీ ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోండి అని చెప్పుకొచ్చారు. ధన్కర్ మాట్లాడిన అన్ని తీసి చూడండి, చూసినాక మీకు తెలుస్తుంది. మన వైస్ ప్రెసిడెంట్ ఉండే కదా ధన్కర్ గారు మన వైస్ ప్రెసిడెంట్. స్పీకర్ ఎందుకు మాజీ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యల్ని ప్రస్తావించారనే దానిపై చర్చ జరుగుతోంది. గతంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ధన్కర్ స్పందించారు. పార్లమెంటే సుప్రీమని, రాష్ట్రపతి గవర్నర్ల వద్ద బిల్లుల పెండింగ్ అంశంపై కూడా కోర్టుల ఆదేశాలు ఇవ్వజాలవని కోణంలో ఆయన కామెంట్లను చేశారు. పార్లమెంట్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య ఉన్న వ్యత్యాసాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ప్రస్తుతం స్పీకర్ చేసినటువంటి వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. స్పీకర్కి ఉన్న అధికారాలు ఏంటి? అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? న్యాయ వ్యవస్థకి ఉన్నటువంటి పరిధి ఏంటి అనే అంశాలను చెప్పకనే చెప్పారు అన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించింది. గతంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిరాయింపుల్ని చర్చకు పెడుతోంది. పార్టీ ఫిరాయింపులకి ఆద్యులు బీఆర్ఎస్ నాయకులేని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నుండి 12 మంది ఎమ్మెల్యేల్ని పార్టీలోకి చేర్చుకుని ఒకరికి మంత్రి పదవి కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అంటే వాళ్ళు గెలిచింది 63, ఇంకా 27 మంది ఎవరు మరి? ఏ పార్టీలకి నుంచి వచ్చి మీ దాంట్లో జాయిన్ అయినరు? అది పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డట్టు కాదా? టీడీపీ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులను 12 మందిని మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. సిపిఐ, సిపిఎం ఎవరు ఏ పార్టీలో గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ల నుంచి కొందరిని మొత్తం 27 మందిని మీ పార్టీలో జాయిన్ చేసుకొని 90 మంది ఎమ్మెల్యేలు తయారైంది ఆ రోజు. అదేవిధంగా వైసీపీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలని, ఒక ఎంపీని కూడా మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఆ రోజు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు ఎవరు? కేసీఆర్ గారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ విషయంలో అప్పుడు ఏం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు అద్దంకి దయాకర్. చెన్నమనేని రమేష్ గారిని సుప్రీంకోర్టు, పార్లమెంటు అన్నా కూడా వాళ్ళని అట్లనే దాచిపెట్టుకున్నారు. చివరికి మా ఆది శ్రీనివాస్ గారు మాతో కలిసి ఒకటేమో
ఒకటేమో ఈవీఎంల ట్యాంపరింగ్ మీద కొట్లాడేది, రెండోదేమో ఈయన పౌరసత్వం మీద అసలు ఈయన ఇండియనే కాదే బాబు అంటే బయటికి చెప్పుకొని తిరిగి అంటే మీ కపట నాటకాలు ఇట్లా ఉంటాయి కేటీఆర్. మరి అప్పుడెందుకు చెన్నమనేని రమేష్ గారి విషయంలో మీరు స్పందించలేదో? మొత్తానికి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా 3 నెలల్లో అనేది మెన్షన్ చేసింది కోర్టు. అయితే న్యాయ వ్యవస్థ పార్లమెంట్ వ్యవస్థను శాసించలేదు అనే చర్చ నడుస్తోంది. స్పీకర్కి ఉన్న విచక్షణ అధికారాల్లో ఇదొకటి. 3 నెలల తర్వాత స్పీకర్ ఏం చేస్తారు అనేది చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఏం చేస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది. సుప్రీం నిర్దేశించినట్టుగా 3 నెలల్లో అనర్హత పిటిషన్లను తేల్చేస్తారా? ఈ విషయాలపై మాజీ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్ గౌడ్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీనియర్ లాయర్ మాజీ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్ గౌడ్తో మాట్లాడదాం. స్పీకర్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 3 నెలల్లో ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాని సందర్భంగా ఇంతకుముందు నోటీసులు ఇచ్చినప్పటికీ ఈ మారిన పరిస్థితుల్లో మళ్ళీ నోటీసులు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ రోజులో వేరుండే, ఇప్పుడు దాని తర్వాత కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కోర్టు డిసిషన్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా నోటీసులు ఇచ్చి రిప్లై టైం బౌండ్ 15 డేస్లో రిప్లై ఇవ్వగలరు, లేదా 20 డేస్లో ఇవ్వగలరని రిప్లై తీసుకొని దాని తర్వాత ఎగ్జామినేషన్, విట్నెసెస్ ఎగ్జామినేషన్ ఏమున్నది, ఎవిడెన్స్ ఏమున్నది, ఈవెన్ కంప్లైంట్ తరఫున కానీ ఏదైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళ తరఫున కానీ ఎగ్జామినేషన్ చేసి ఎవిడెన్స్ అయిపోయాక ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత రిజర్వ్ చేసుకుంటారా, జడ్జిమెంట్ డైరెక్ట్ ఇస్తారా అనేది స్పీకర్ నిర్ణయాధికారం అది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది స్పీకర్ కంటిన్యూగా అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు కాబట్టి వాటిని పాటిస్తాడు. ఓకే, అంటే దీనికి ఎలా ఉంటుంది? స్పీకర్ అసెంబ్లీలోనే దీనికి ఒక ఛాంబర్ ఏర్పాటు చేసి దానికి ఆ ప్రాసెస్ అంతా జరుగుతుందా? ఎస్, ఇప్పటివరకు కూడా ఎప్పుడైనా జరిగినప్పుడు కూడా స్పీకర్ ఛాంబర్లోనే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. ఎందుకంటే స్పీకర్ అనేది కూడా ఒక కోర్టు, జ్యుడిషియరీ, ఒక ట్రిబ్యునల్ లాంటిది కాబట్టి వారికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ వీరు అడ్వకేట్ల సహాయం కూడా తీసుకోవచ్చు. ఎవరు ఎమ్మెల్యేస్ కావచ్చు, కంప్లైంట్ కావచ్చు, వాళ్ళ ద్వారా వాళ్ళు ఏదైతే కేసును ప్రజెంటేషన్ చేస్తారో దానిపై స్పీకర్ గారు యాజ్ ఏ ఒక జ్యుడిషియరీ ఆఫీసర్గా, అంటే ఒక ట్రిబ్యునల్ చైర్మన్గా విని వాళ్ళ యొక్క అందరికి అవకాశాలు ఇచ్చి దాని తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఇండివిజువల్గా హియరింగ్ ఉంటుందా, ఒకేసారి 10 మందికి సంబంధించిన హియరింగ్ ఉంటుందా? ఇండివిజువల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఆరోపణ, అన్నీ ఒక్కసారి ఎన్ని కాదు, అన్నీ ఒక్కసారి ఆరోపణలు కాదు, డిఫరెంట్ ఇష్యూస్. ఎందుకంటే ఎవిడెన్స్లో కూడా ఒకరి మీద పలానా రోజు నేను పలానా దగ్గర సీఎం దగ్గర కండువ కప్పుకున్నాను, లేదంటే పలానా మీటింగ్లో పార్టిసిపేట్ చేసినాను, లేదంటే ఏదో కార్యక్రమం చేసినా ఉంటుంది తప్ప కామన్ ఉండదు ఎవరిది వాళ్ళకి ఇండిపెండెంట్గా. కానీ సేమ్ డే 2-3 కూడా చేయొచ్చు. అట్లా ఎన్ని రోజులు జరుగుతుంది అనేది వారి నిర్ణయాధికారం అది. అంటే స్పీకర్ ముందు విచారణ జరిగిన తర్వాత తీర్పు ఒకవేళ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తే ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు మళ్ళీ కోర్టుకు ఆశ్రయించే అవకాశం ఉందా? కోర్టుకు రివిజన్ పవర్ ఉంది. ఎందుకంటే వన్స్ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా చెప్పాను కదా ఇంతకుముందే, ఏదైతే ట్రిబ్యునల్ లాంటి నిర్ణయం, దీనిపై సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్ళి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైతే వీరు ఇచ్చిన ఎవిడెన్స్ను సరిగ్గా కన్సిడర్ చేయలేదనో, లేకపోతే వీరి పాయింట్స్ను సరిగ్గా రాయలేదనో, ఎవరైనా ఈవెన్ కంప్లైంట్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంది. ఎవరికి అయితే అది నిర్ణయం సరిగ్గా అనిపించలేదో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్ అంతా 3 నెలల్లో జరగాలని చెప్పింది కోర్టు. ఓన్లీ స్పీకర్ నిర్ణయం మాత్రమే 3 నెలల్లో వెళ్ళాలని చెప్పింది తప్ప రేపు తర్వాత ఏమవుతుంది అనేది అది ఎవరి చేతులు లేదు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ హైకోర్టుకు పోవచ్చు, దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోవచ్చు. అంటే డెమోక్రసీలో అన్నీ ఎవరు కూడా వారు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు స్పీకర్ గారు 3 నెలలు అంటే ఇది ఒకటి ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు గతంలో కూడా 2 సార్లు ఈ మణిపూర్ కేసులో కానీ మహారాష్ట్ర కేసులో కానీ సుప్రీంకోర్టు క్లియర్గా డేట్ ఇచ్చింది 3 monthsలో డిసైడ్ చేయమని. ఎందుకంటే డిలే వల్ల ఈ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డై అవుతుంది అనేది ఒక కామెంట్ చేస్తూ ఒక టైం బౌండ్గా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ టైం డిసైడ్ అనుకుంటున్నాను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆ 2 జడ్జిమెంట్లకు సంబంధించి ఎటు తేలలేదు కదా? అంటే కారణం ఏంటంటే మహారాష్ట్ర కేసులో పర్టికులర్ మీరు అంతా చూశారు అప్పుడు, ఎందుకంటే అది సెన్సేషనల్ కేసు. శివసేన స్ప్లిట్ అయింది, ఎన్సీపీ స్ప్లిట్ అయినప్పుడు మెజార్టీ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒరిజినల్ పార్టీగా క్లెయిమ్ చేసుకున్నారు. దానికి ఎన్నికల కమిషన్ కూడా రికగ్నిషన్ ఇచ్చింది. రికగ్నిషన్ ఇచ్చినప్పుడు ఏమైంది, వీళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేసిరో వాళ్ళు మైనారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద డిఫెక్షన్ తీసుకోవాలని వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ చేస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తీసుకున్నారు. ఎందుకంటే మేము కంప్లైంట్ చేసిన రోజు ఆ రోజు మేము మెజారిటీ, దాని తర్వాత వాళ్ళు మెజారిటీ ఉన్నామని చెప్పి మా మీద కంప్లైంట్ అయితే దానికి చెల్లడం లేదంటే అది డిసైడ్ కాలేదు. మీన్వైల్ అసెంబ్లీ టైం అయిపోయింది, అది వెళ్ళిపోయింది. ఒక కామెంట్ కూడా సుప్రీంకోర్టు చేసింది, మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు.
ఒకవేళ ఎమ్మెల్యేలే విచారణకు డ్రాగన్ చేస్తే కనుక అడ్వర్స్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని కూడా స్పీకర్కు ఒక అవకాశం ఇచ్చింది. సేమ్ లాగే సివిల్ కోర్టులో ఏదైతే ట్రయల్ నడుస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ ఫైల్ చేయాలి 90 డేస్లో, వారు చేయలేనుకో ఫోర్ఫిట్ అవుతారు. ఈడ కూడా అంతే. అంటే వారి స్పెషల్గా అది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే సుప్రీంకోర్టు పర్టికులర్గా చెప్పింది ఏంటంటే ఎవరైనా కావాలని డిలే చేస్తే వారు ఎవిడెన్స్ ఇగ్నోర్ చేసేచ్చు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేసాము, రిప్లై ఇవ్వమంటున్నాం. రిప్లై తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ మీన్స్ వారు వచ్చి ఎగ్జామినేషన్ విట్నెస్ ఏంటి, ఫస్ట్ కంప్లైంట్ అడుగుతారు, ప్రొడ్యూస్ చేయమని, దాని తర్వాత వాటిని ఛాలెంజ్ చేస్తారు, క్రాస్ ఎవిడెన్స్ అన్నీ ఉంటాయి. అదంతా సిస్టంలో నేను ఈ టైం కావాలి నాకంటే కుదరదు. ఎందుకంటే 3 months డెడ్ లైన్ ఉంది కాబట్టి స్పీకర్ గారు కూడా దానికి అనుకూలంగానే పనిచేస్తారు. మరి ఒకవేళ స్పీకరు 3 నెలల్లో ప్రాసెస్ కంప్లీట్ కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సమయం అడిగే అవకాశం ఉంటుందా? ఎనీ టైం ఏంటంటే అనివార్య పరిస్థితుల వల్ల, కొన్ని కారణాలు కాదు, స్పెసిఫిక్ పర్పస్, కొన్ని మనం ఇమేజ్ చేయని టైం వస్తుంది, ఒక టైంలో జరుగుతుంటాయి. అప్పుడు ఎనీ టైం ది స్పీకర్ హ్యాస్ ద రైట్ టు గో, పోయి అడగచ్చు టైం ఎక్స్టెన్షన్ బికాస్ ఆఫ్ ద సో రీజన్. ఆ రీజన్స్ ఎట్లా ఉండాలంటే సుప్రీంకోర్టును సాటిస్ఫై చేయగలగాలి. ఊరికనే వాళ్ళు రాలేదు లేకపోతే ఇట్లా కాకుండా స్పెసిఫిక్ రీజన్స్ ఉంటే అప్పుడు అడగచ్చు. ఓకే, మొత్తానికి 3 నెలల గడువు స్పీకర్కి ఇచ్చింది కాబట్టి స్పీకర్ ఈ 3 నెలల లోపు ఏం నిర్ణయం తీసుకుంటారనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఒకవేళ ఆయనకు సమయం సరిపోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, లేకుంటే ఈ 3 నెలల లోపే తన నిర్ణయాన్ని వెల్లడిస్తారనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది వాటి ఫోకస్. నమస్తే.